ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రైతులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమరావతి పరిరక్షణే లక్ష్యంగా చేపట్టిన ఉద్యమానికి రైతులు ముగింపు పలికారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడంతో పాటుగా అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుందని ప్రకటించడంతో అమరావతి అన్నదాతలు హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబు సారథ్యంలో అమరావతికి పూర్వ వైభవం వస్తుందని, అందుకే తమ నిరసనలను విరమిస్తున్నట్లు అమరావతి జేఏసీ ప్రకటించింది. అమరావతి గ్రామాల్లో నిరసన దీక్షల కోసం ఏర్పాటు చేసిన శిబిరాలను కూడా తొలగించనున్నారు. కాగా అమరావతి రైతుల ఉద్యమం 1631 రోజుల పాటు సుదీర్ఘంగా సాగగా ఇప్పుడు ముగింపు పలికారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రైతులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమరావతి పరిరక్షణే లక్ష్యంగా చేపట్టిన ఉద్యమానికి రైతులు ముగింపు పలికారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడంతో పాటుగా అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుందని ప్రకటించడంతో అమరావతి అన్నదాతలు హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబు సారథ్యంలో అమరావతికి పూర్వ వైభవం వస్తుందని, అందుకే తమ నిరసనలను విరమిస్తున్నట్లు అమరావతి జేఏసీ ప్రకటించింది. అమరావతి గ్రామాల్లో నిరసన దీక్షల కోసం ఏర్పాటు చేసిన శిబిరాలను కూడా తొలగించనున్నారు. కాగా అమరావతి రైతుల ఉద్యమం 1630 రోజుల పాటు సుదీర్ఘంగా సాగగా ఇప్పుడు ముగింపు పలికారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. వ్యతిరేక అమరావతి ఉద్యమాన్ని గత రాత్రి ముగిస్తున్నట్లు కూడా అమరావతి జేఏసీ రైతులు ప్రకటించడం జరిగింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కార్యక్రమం ముగిసిన తర్వాత రాజధాని ప్రాంతంలో మందడము, తొళ్ళూరు ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి శిబిరాలను పూర్తిగా మూసివేస్తున్నట్లు కూడా వారు స్పష్టం చేయడం జరిగింది. అయితే భారీ స్థాయి ర్యాలీ తోటి ఉత్సవం లాగా నిర్వహించి ఇన్ని రోజులు కొనసాగినటువంటి ఈ ర్యాలీ ఏదైతే ఇక్కడ చేస్తున్నటువంటి దీక్షలు వీటన్నిటికీ కూడా ముగింపు పలుకుతున్నట్టు కూడా స్పష్టం చేయడం జరిగింది. ముఖ్యంగా చూస్తే 1630 రోజులు రాజధాని ప్రాంతంలో అమరావతినే రాజధానిగా ఉంచాలంటూ కూడా రైతులు దీక్షలు చేయడం జరిగింది. ఆ దీక్షా శిబిరాలను నిన్నటితో ఆపివేయడం జరిగింది. అయితే ఆ అమరావతికి ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడంతో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయొచ్చు కూడా రాజధానికి ఏకైక రాజధానిగా అమరావతిని ఉంచుతారని ప్రకటించారు. ఆ విషయం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేసి కూడా ఈ ప్రాంతంలో ఇంకా దీక్షలు చేయటం లేదని కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే గడిచిన 4.5 సంవత్సరాలలో ప్రతిరోజు దీక్షా శిబిరాలలో నిరసన వ్యక్తం చేసేటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక వెలగపూడి, మందడము, తుళ్ళూరు ఈ ప్రాంతాల్లో చేసినటువంటి దీక్షలు నిన్నటితో పూర్తిగా ముగింపు పలికినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తే ఈ రోజు చంద్రబాబు సచివాలయంలో ఏదైతే బాధ్యతల స్వీకరణకు వస్తున్నారో దానికి కూడా ఆ కరకట్ట వద్ద నుంచి చంద్రబాబు ఇంటి వద్ద నుంచి సచివాలయం వరకు కూడా భారీ ర్యాలీ నిర్వహిస్తామంటూ కూడా రైతులు ప్రకటించడం జరిగింది. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్, శ్రీనివాస్.